హాయ్ అండి అందరికీ. మా చెల్లి వాళ్ళ బాబు ఉయ్యాల ఫంక్షన్‌కి అయితే వెళ్ళిపోయాను నేనైతే. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియోతో చూసేసేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడైతే ఉయ్యాలైతే డెకరేషన్ చేస్తున్నారు. మా చెల్లి వాళ్ళ ఆడబిడ్డలండి వీళ్ళిద్దరూ. అక్కడ డ్రెస్ వేసుకున్నామా, ఇక్కడ చీర కట్టుకున్నామా. ఇల్లు కూడా బంతిపూలతోటైతే డెకరేషన్ ఈ విధంగా అయితే చేసేసుకున్నాము. ఇంటి ముందు టెంట్ అయితే వేసేసారు. బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా మేమైతే సెట్ చేసేసాము. ఇక్కడైతే ఉయ్యాల డెకరేషన్ అయితే బంతిపూలన్నీ పెట్టేసేసి బెలూన్స్ అయితే పెట్టేస్తున్నారు ఒక సైడ్ అయితే. ఇంకో సైడ్ అయితే ఇక్కడ నీ పని నీది అని మా ప్రియ వాళ్ళ అంటే మా చెల్లి వాళ్ళ అత్తయ్య అంటుంది. ఇక్కడేమో మా చిన్నోడికి అయితే స్నానం అయితే చేపిస్తున్నారు. ఇంకా స్నానం చేపించేది వీడియో తీస్తున్నాను. మా తనిష్క అయితే మా తనిష్క పనిలో మా తనిష్క అయితే ఉంది. బెలూన్తో ఆడుకుంటుంది. తనిష్క తనిష్క అంటే అసలు పలకట్లేదు. నీ వీడియో పిచ్చి నువ్వు అనుకుంటుంది ఆ పిల్ల కూడా. ఇంకా స్నానం అయ్యి చేపించిన తర్వాత అబ్బాయికి ఇంకా ఆ పిల్లగాన్ని బట్టలు అయ్యి ఏమీ వేయకుండా తుడిచి అక్కడ పెట్టేసేసి ఒక చాట్లో అయితే 5 సోలలు బియ్యం అయితే పోసేసి ఆ చాట్లో బియ్యం పోసిన తర్వాత వాళ్ళ అత్తయ్య వాళ్ళు తెచ్చిన వైట్ కండవైతే వేసేస్తున్నారు. ఇక్కడ పెద్ద ముత్తైదువుల చేత అయితే తాంబూలం అయితే పెడతారు. ఇక్కడైతే మా నాయనమ్మ చేత అయితే తాంబూలం అయితే పెట్టించాము. ఎందుకంటే పెద్ద ఆవిడ పిల్లల గల్లామనేసి ఇంకా తాంబూలం అయితే పెట్టించేసాము. అలా తాంబూలం పెట్టిన తర్వాత మా చిన్నోడికి అయితే స్నానం అయితే చేపించిన తర్వాత తీసుకొచ్చేసి అయితే ఇలా అయితే చాట్లో అయితే పండేస్తున్నారు. నీళ్ళ రోజు ఇలా స్నానం చేసి పిల్లగాడికి చాట్లో వేసేసి ఇంట్లో చాట్లో పండేసి అందరం బయటికైతే వస్తాము. ఎందుకంటే బ్రహ్మ ఆ చాటలో ఉండి బ్రహ్మ తలరాత అయితే ఆ రోజు బ్రహ్మ తలరాత అయితే రాస్తాడంట. అది పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ మా తనిష్క అయితే మంచం మీద కూర్చొని ఫోన్ చూస్తూ ఉంది. అక్కడ అబ్బాయిని అలా వదిలేసిపోయారు. అబ్బాయి ఏడుస్తున్నాడు రామా అనే పిలుస్తుంది. ఇక్కడైతే ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఉంచి తీసేసి పిల్లగాన్ని ఆ తాంబూలం చాట్లో పెట్టిన తాంబూలము ఎవరైతే తాంబూలం చాట్లో పెట్టారో ఆ చాట్లో తాంబూలం తీసేసి ముత్తైదుకి అంటే మా నాయనమ్మకి అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడైతే అందరు మా బాబాయ్ అయితే వాళ్ళ ఆవిడని మా పిన్నిని అందరిని అయితే ఫోటో అయితే తీస్తున్నారు. ఇక్కడైతే మా చిన్నోదిన మా పెద్దోదిన అంటే నా వదినలు కాదు మా చెల్లి వాళ్ళ వదినలు, నాకు కూడా వదినలు అవుతారు కదా. ఇక్కడ భోజనంకి వచ్చేసి పులిహోర, బజ్జీ, వైట్ రైస్ ఇంకా పూర్ణాలు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. అంతా క్యాటరింగ్ అయితే ఇచ్చేసాము. వైట్ రైస్లో నెయ్యి, అది ఇంట్లో ఏంటని అలాగుంది అని అనుకుంటారని నెయ్యి అని చెప్తున్నాను. ఇక్కడైతే అప్పడాలు ఇంకా పెరుగు డబ్బా మూతైతే రాలేదు, అదైతే పెరుగు కర్రీస్ అయితే క్యాటరింగ్ కదా క్యారేజీలో ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదని వచ్చేసాను. ఇక్కడైతే మా పిన్నండి అన్ని తాంబూలం ఇవ్వటానికైతే అరటికాయలు అయితే పెట్టేస్తుంది వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం వేయడానికి. ఇక్కడ మా అమ్మ అయితే మా మా చెల్లి వాళ్ళ పెద్ద అత్తయ్య వాళ్ళు తెచ్చిన ఉయ్యాల్లో అయితే క్లాత్ అయితే వేసేసి, పెద్ద అత్తయ్య అంటే గ్రీన్ శారీ కట్టుకున్న ఆవిడ మా చెల్లి వాళ్ళ పెద్ద అత్తయ్య. ఇక్కడైతే ఇంకా వాడితోటైతే ముచ్చటైతే చెప్తుంది. అక్షింతలు అయితే వేసేసి ముందు బొట్టు పెట్టమంటున్నారు. ఆ బొట్టు అయితే పెట్టేస్తుంది వాడికైతే. ఇంకా ఆ ఉయ్యాల్లో అయితే ఫస్ట్ వాళ్ళ పెద్ద అత్తయ్య వాళ్ళు తెచ్చారు. తర్వాత ఏమో అసలు అత్తయ్య అంటే మా చెల్లి వాళ్ళ సొంత అత్తయ్య అయితే తెచ్చారు. 2 ఉయ్యాళ్ళు అయితే తెచ్చేశారు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా వాళ్ళు ఇద్దరు తెచ్చేశారు. సరే అని 2 ఉయ్యాళ్ళు అక్కడ పక్కన పెట్టారు. వాళ్ళు తెచ్చిన ఉయ్యాళ్ళు వాళ్ళే వేసేస్తున్నారు వాళ్ళ పెద్ద అత్తయ్య వాళ్ళు. ఇక్కడ పూలు అక్షింతలు అయితే వేసేస్తున్నారు ఉయ్యాల్లో అయితే. ఇంకా వేసేసిన తర్వాత ఇంకా వాళ్ళ హస్బెండ్ని కూడా రమ్మంటున్నారు. వాళ్ళ హస్బెండ్ చేత కూడా వేయమంటున్నారు ఉయ్యాల్లో అక్షింతలు అవి. ఇంకా ఇక్కడైతే వేసేస్తున్నారు. ఇంకా తర్వాత తీసుకెళ్ళి వాడినైతే బుడ్డోడినైతే ఉయ్యాల్లో అయితే వేసేస్తున్నారు మా కన్నయ్యకి పేరు కూడా పెట్టారు. ఆ వీడియోస్ కూడా ప్రీవియస్లో వచ్చేస్తాయి చూసేసేయండి. ఇంకా ఇక్కడైతే వాళ్ళ పెద్ద అత్తయ్య చేత అయితే ఉయ్యాల్లో వేసేస్తున్నారు. మనకి అసలు అత్తయ్య ఉన్నా కానీ వాళ్ళ తోడుకోళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత వేపిస్తారు మా సైడ్ అయితే. అందుకని అయితే ఇక్కడైతే వాడికైతే వ్యవహారం చెప్పుకుంటూ వేస్తున్నారు. మనవడు పుట్టాడని సంతోషంతో వాళ్ళు చక్కగా ఇంకా
ఉయ్యాల్లో వేయడానికని ఆవిడ ఎత్తుకొని ఇంకా ఉయ్యాల్లో అయితే వేసేస్తుంది. ఇంకా ఇలా ఉయ్యాల్లో వేసేసి కాసేపు ఊపి పాట పాడుతూ ఊపింది. పాట పాడుతూ ఉయ్యాల్లో వేసి ఊపుతునేసరికి వాడు సైలెంట్గా కళ్ళు మూసుకొని చక్కగా నిద్రపోయాడు. ఇదిగో చూడండి, ఇప్పుడు నీళ్ళప్పుడు సన్నగా ఉంటారు పిల్లలు. నెల 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 పెరిగే కొందైతే చక్కగా పిల్లలు అనేది మంచిగా వస్తారు. ఇంకా ఇక్కడైతే ఫేస్ సరిగ్గా కనిపించట్లేదులేండి, అప్పుడు చూయించకూడదు అనేసి అయితే చూయించట్లేదు. ఉయ్యాల్లో వేసిన తర్వాత బొట్టు పెట్టేసి అక్షింతలు పూలైతే వేసేస్తున్నారు వాడి తల మీద అయితే, అంటే ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంకా తెచ్చిన వాళ్ళు తెచ్చినట్టు వాడికి ఏమన్నా గిఫ్ట్స్, ఉంగరాలు ఇంకా ఏమన్నా తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చినట్లయితే వేసేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ పెద్ద అత్తయ్య వాళ్ళ పెద్ద కూతురంట, వాళ్ళ కూతురంట. ఆవిడైతే వాడికి వెండి గాజులు అయితే తీసుకొస్తుంది, అవి వాళ్ళకి ఇచ్చేస్తుంది. వెండి గాజులు పెట్టండి అనేసి ఇంకా ఆ విధంగా అయితే వేసేసారు. చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ అయితే, చాలా గ్రాండ్గా చాలా సింపుల్గా అయితే జరిగింది. ఇక్కడ అతనేమో వాళ్ళ పెద్ద అత్తయ్య వాళ్ళ కొడుకు, ఆయన కూడా ఉంగరం అయితే తీసుకొచ్చారు. ఇంకా అందరూ తెచ్చిన వాళ్ళు తెచ్చినట్లయితే అన్నీ పెట్టేస్తున్నారు. నా పనిలో నేనున్నాను. మా ప్రియ అయితే అలిసిపోయింది. అప్పటికే మా ప్రియకు కూడా స్నానం అయి చేయించి, పురిటి స్నానం అంటారు కదా, ఆ పురిటి స్నానం కూడా చేసేసి మంచిగా చీర అయితే కట్టేసుకుంది. వాళ్ళ అత్తయ్య వాళ్ళు తెచ్చిన శారీ అయితే అదండి. ఇంకా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది. ఇక్కడైతే వాళ్ళ అసలు అత్తయ్య అంటే ప్రియ వాళ్ళ అత్తయ్య మామయ్య అయితే వాళ్ళు తెచ్చిన ఉయ్యాళ్ళు వాళ్ళే వేసేసి ముందు ఆ ఉయ్యాళ్ళు తీసుకొచ్చేసి ఉయ్యాల్లో అక్షింతలను ఇంకా పూలు వేసేసి తర్వాత మళ్ళీ ఈ ఉయ్యాల్లో నుంచి తీసి వాళ్ళు తెచ్చిన ఉయ్యాళ్ళు అయితే వేసేస్తున్నారు. ఇక్కడైతే ఈ ఉయ్యాలను తీసి పక్కన పెట్టేసి ఆ ఉయ్యాలను అయితే పెట్టారు. ఇది 8,000 అయింది. అమెజాన్లో బుక్ చేశారు. అమెజాన్లో కాదు, ఫస్ట్ క్రైలో బుక్ చేశారంట. చాలా బాగా క్వాలిటీగా ఉంది, చాలా బాగుందండి ఉయ్యాల. ఆటోమేటిక్ సిస్టము, సాంగ్స్ వస్తున్నాయి, రిమోట్ ఆపరేట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ ఉయ్యాల దగ్గర కూడా ఆపరేట్ చేసేసుకోవచ్చు. కరెంట్ లేనప్పుడైతే రిమోట్ తోటి, కరెంట్ ఉన్నప్పుడైతే ప్లగ్ పెట్టేసి స్టార్ట్ చేస్తే చక్కగా ఉయ్యాలైతే తానంతా అదే ఊగిద్ది. మనం చేత్తో తీసుకొని ఊపాల్సిన అవసరం లేదు. వాళ్ళ అత్తయ్య వాళ్ళు అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళు చైన్ అయితే తీసుకొచ్చేసారు. నరసింహస్వామి బొమ్మ వేసేసి ఇంకా పులిగోరు తోటైతే వేసేసారు. ఆ చైన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా బుడ్డోడికి అయితే ఆ చైన్ కూడా వేసేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా వాళ్ళ అత్తయ్య మామయ్య ఇద్దరు కలిసి చైన్ అయితే వేసేస్తున్నారు. భోజనాలకైతే మేము క్యాటరింగే ఇచ్చేసాము. ఇంకా మళ్ళీ చాలా లేట్ అవుతుంది, రిస్క్ అవుతుంది అనేసి ఆ రోజు సాటర్డే వచ్చేసరికి అన్నీ వెజ్జే చేసేసారు. అసలు స్నానం అంటే నీళ్ళు అయితే నాన్ వెజ్జే వండుతారు మా సైడ్ అయితే. నీళ్ళు ఒకే రోజు, ఉయ్యాల ఫంక్షన్ ఒకే రోజు, రెండు ఒకే రోజు జరుపుకున్నాము మేమైతే. కొన్ని సైడ్లు అయితే నెల చివరిలో అయితే ఉయ్యాల్లో వేస్తారంట. నీళ్ళ ఫంక్షన్ 11 రోజులకి 21 రోజుకి చేస్తారు. అయితే మా సైడ్ అయితే 21 రోజుకి అయితే నీళ్ళు పోసారు. ఆపరేషన్ అయితే 21 రోజుకి అయితే చేస్తారు. నార్మల్ అయితే 11 రోజులకి చేస్తారు. మా ప్రియాకైతే ఆపరేషన్ జరిగింది, మా చెల్లికి అయితే. అందుకనేసి అయితే 21 రోజే ఉయ్యాల్లో వేయటం, 21 రోజే నీళ్లు పోయడం కూడా జరిగింది. ఇక్కడైతే ఇంకా మా అత్తయ్య మా అత్తయ్య మా తనిష్క అయితే మేము తెచ్చిన ఉంగరం అయితే ఇచ్చేస్తున్నారు. వాడికి పెడుతున్నారు ఉంగరము. ఎవడే అండి మా అత్తయ్య మా తనిష్క శ్రీ, ఎవడేమో మా అమ్మమ్మ కడియాలు పెట్టాము. మా అమ్మమ్మ కడియాలు తీసుకొచ్చింది. ఇంకా ఆ కడియాలు అయితే ఇక్కడైతే పెడుతుంది వాడికైతే, కన్నయ్యకైతే. ఇక్కడ మా అమ్మమ్మ ఏమో అంటే మా అత్తయ్య మా అత్తయ్య ఏమో ఉంగరం అయితే పెడుతుంది. మేమైతే ఉంగరం తీసుకొచ్చాము. మా పాపకు కూడా అప్పుడు వాళ్ళు ఉంగరం అయితే తీసుకొచ్చారు. అందుకనేసి అయితే మేము కూడా ఉంగరమే తీసుకొని వెళ్ళాము. ఉంగరం అయితే పెడుతుంది. అలాగా తెచ్చిన వాళ్ళు తెచ్చినట్టు వాళ్ళని ఉయ్యాల్లో వేసిన తర్వాత వాళ్ళు వచ్చినట్లు, వాళ్ళు ఏమేమి తీసుకొచ్చినట్లు అన్నీ అయితే చక్కగా అయితే ఇలాగ వాడికి చేతికి ఎవరైతే ఏం తీసుకొచ్చారో అవన్నీ వేసిస్తూ ఉన్నారు. చాలా బాగా జరిగింది, చాలా గ్రాండ్గా. ఇంకా భోజనాలు కూడా చాలా చక్కగా అయితే కుదిరాయి. ఇక్కడైతే మేము అందరం ఫోటో దిగాము. మా హస్బెండ్ రమ్మంటే రాలేదు. అందుకనేసి అయితే మా చెల్లి వాళ్ళ వదినలతోటి, మా చెల్లితోటి, ఇంకా ఎవడైతే మా చెల్లి వాళ్ళ వదిన వాళ్ళ ఆడబిడ్డ, చాలా అంటే చాలా బాగా జరిగింది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.